హరి కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్మృతియపరాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో యొక్క అధ్యాయం పేరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దైనందిన కార్యక్రమాలు అనేటువంటి అధ్యాయంలో మనము 26వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో నిన్న మనము చూసాం ఏ విధంగా అయితే కనుక జరాసంధుడు బంధించినటువంటి రాజులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దూత వచ్చి ఆ యొక్క రాజులందరి యొక్క విన్నపాన్ని శ్రీకృష్ణ భగవానుడికి చెప్తూ ఉన్నారనమాట. సో అక్కడితో మనం ఆగాము. సో ఈ రోజు మనం కంటిన్యూ చేద్దాం. లోకో విక్రమ నిరత కుశలే ప్రమత్త కర్మాణ్యయం త్వాద్భుతితే అర్చనే స్వే యస్తావదస్య బలవాన్ ఇహ జీవితాశం సాధ్యాశ్చిన్నత్య అనిమిషాయ నమోస్తు తస్మై. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము
శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. లోకులు సదా పాపకర్మల యందే నెలకొనిన వారై నీ ఆదేశానుసారము నిన్ను అర్చించుటయనడి తమ నిజకర్మ యందు మోహగ్రస్తులగుచున్నారు. నీ అర్చనము నిక్కముగా వారికి శుభమును కలుగచేయగలదు. కాలరూపమున ప్రకటమై ఈ జగత్తులో మనుజుని జీవితాశను అకస్మాత్తుగా విచ్ఛిన్నము కావించడి సమస్త బల సంపన్నుడవగు నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. భాష్యము. భగవద్గీత 9.27 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: యతస్క్రోషి యదస్నాసి యజ్ఞసో హోషి దదాసి యత్న పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనర్చినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగనను, ఏ తపస్సు నాచరించినను వాటన్నింటినీ నాకు అర్పణగా వనరింపుము. ఇది భగవదాదేశము. కానీ జనసామాన్యము మోహగ్రస్తులై ఈ శుభకార్యమును నిర్లక్ష్యపరిచి ఘోరమగు దుఃఖము వైపునకే తమను నడిపెడి పాపకర్మలకు ఇష్టపడుదురు. భగవత్ సేవ అనడి ఈ అత్యావశ్యకమైన కారణమును గురించి ప్రపంచమునకు తెలియజేయుటకే మా కృష్ణ చైతన్యోద్యమము పనిచేయుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వాళ్ళందరూ కూడా రాజు లెక్క దూత ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు? ఆ యొక్క దూత చెప్తున్నారు అంటే రాజు లెక్క ఉద్దేశం అన్నమాట, రాజు లెక్క సందేశం అన్నమాట. సందేశం ఏం చెప్తూ ఉన్నారు? ఈ యొక్క ప్రపంచంలో ప్రజలందరూ కూడాను ఎన్నో రకాలైనటువంటి పాప కర్మలలో వాళ్ళందరూ కూడా నియుక్తం అవుతూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ యొక్క నిజమైనటువంటి ధర్మం ఏమిటి, వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఆ పని ఏమి చేయాలి, ధర్మం ఏమి చేయాలి అనేటువంటి దానికి ఎప్పుడు కూడా వాళ్ళు మోహితులై ఉన్నారు. కానీ నిజమైనటువంటి ధర్మం ఏమిటి? మీరు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించడం. ఎవరైతే కనుక ఈ ఆదేశాలని పాటిస్తారో వాళ్ళకి ఏమవుతుంది? అన్ని రకాలైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? మీకు వందనాలు ఓ అతి బలవంతుడైనటువంటి దేవాదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడా, మీరు ఎలాగా కనిపిస్తారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా, పాపులకి రాక్షసులందరికీ కూడా మీరు ఎలాగ దర్శనమిస్తారు? కాలం మరణ సమయంలో కూడా వాళ్ళకి దర్శనం ఇస్తారు. ఎలా ఇస్తారు? కాల సమయంలో ఇస్తారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చివరి నిమిషంలో నాశనం చేస్తారు అని చెప్తూ ఉన్నారు అన్నమాట. సో దీనికి భాష్యంలో చెప్తూ ఉన్నారు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాతి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. సో నువ్వు ఏమి చేసినా, ఏమి తిన్నా, ఏమి భుజించినా, ఏది అర్పించినా, ఏది దానం చేసినా, ఏ తపస్సులు చేసినా సరే అన్ని కూడా నా కోసమే చేయమని చెప్తూ ఉన్నారన్నమాట. సో కానీ ఈ విషయం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా, ప్రజలు ఏం చేస్తున్నారు? రకరకాల పాపకర్మలు చేస్తూ రకరకాలైనటువంటి కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడాను. సో మన కృష్ణ చైతన్య ఉద్యమం ఏమిటంటే కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడింగ్ లైట్, సో ఒక మంచి మార్గాన్ని, వెలుతురు మార్గాన్ని చూపిస్తూ ఉందన్నమాట. లోకే భవాన్ జగదిహా కలయావతీంద్రా సద్రక్షణాయ కల నిగ్రహణాయ చాన్యా కశ్చిత్ త్వదీయమతీయతి నిదేశమీశా కిం వా జనా స్వకృతం రుచితాన్న విద్మా. అనువాదము ప్రభావతి మాతాజీ, భాష్యము లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నీవు ఈ జగత్తుకు అధీశ్వరుడవు. సాధువులను రక్షించి దుష్టులను అణుచుడికై నీవు నీ నిజశక్తితో ఈ జగత్తునందు అవతరించిది. హే ప్రభు, ఎవడేని నీ నియమమును ఉల్లంఘించియు తన కార్యఫలమును భోగించుచుండుట మాకు అవగతము కాకున్నది. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ భాష్యం. తమపై వచ్చి పడిన దుఃఖమునకు రాజులు మోహగ్రస్తులైరని శ్రీధర స్వామి వివరించిరి. సాధువులను రక్షించి దుష్టులను రక్షించుటకే భగవానుడు ఈ జగత్తులో అవతరించినచో భగవదాజ్ఞను నిర్మోహమాటముగా ఉల్లంఘించిన జరాసంధుడు తన దుష్కార్యములను కొనసాగించగలుగుట, తాము అట్టి దుఃఖకర పరిస్థితిలో ఉంచబడుట ఎట్లు జరుగుతున్నదని రాజులు ఇచ్చట పలికిరి. భక్తులను పీడించిన వాడు, దుష్టులను పోషించినవాడు నైనా జరాసంధుడు సమృద్ధి పొందగలుగుటను, తాము ఆ దుష్టుడగు జరాసంధునిచే బాధింపబడుటను రాజులు తెలుసుకొనజాలక పోయిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు కూడా పలికిరి. అదే విధముగా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమును శ్రీల ప్రభుపాదుల రాజులు పలుకుటను ఇట్లు పేర్కొనిరి. దేవాదేవా, నీవు సకల లోకపతివి. నీ ప్రధానాంశయకు బలరామునితో గూడి నీవిప్పుడు అవతరించితివి. సాధువులను రక్షించుట, దుష్టులను నశింపజేయుటయే నీ అవతార ప్రయోజనమని చెప్పబడినది. అటువంటి పరిస్థితిలో జరాసంధుని వంటి దుష్టుడు నీ అధికారమునకు విరుద్ధముగా మమ్మంతటిని కష్టముల పాలు చేయుట ఎట్లు సంభవము? ఈ పరిస్థితి పట్ల మేము విస్మతులమై ఇదెట్లు సాధ్యమో ఎరుగజాలకున్నాము. మా గత పాప కర్మల కారణమున మాకంతటి కష్టములు కలుగజేయుటకే ఈ జరాసంధుడు నియుక్తుడై ఉండవచ్చును. కానీ మీ పాదపద్మములకు శరణుదొచ్చిన వాడు శీఘ్రమే సమస్త పాప విముక్తుడగునని మేము శాస్త్రముల నుండి వినియుంటిమి. మేము అందువలన మనస్ఫూర్తిగా నీకు మమ్ము అర్పించుకొనుచున్నాము. నీవిప్పుడు మాకు పూర్తి రక్షణము నొసగగలవని మేము ఆశించేదము. హరే కృష్ణ. ధన్యవాదములు. సో ఇక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. ఏం అర్థం అవ్వట్లేదు? ప్రభు, మేమందరం కూడా ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళము. మేమందరం కూడా నీకు శరణాగతులము. ఎప్పుడు కూడా మీ యొక్క ఆజ్ఞలని మేము ఉల్లంఘించలేదు. అయినా సరే మేమందరం కూడా ఒకవైపు ఉన్నాం. ఇంకో పక్క ఎవరున్నారు? జరాసంధుడు ఉన్నాడు. జరాసంధుడు ఏం చేస్తూ ఉన్నాడు? మొత్తము ఎవరైతే కనుక యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఏడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా కష్టాలు కలిగిస్తూ ఉన్నాడు. నీ యొక్క ఆజ్ఞలని ఉల్లంఘిస్తూ ఉన్నాడు. అయినా సరే ఏమవుతుంది? వాడి శక్తి రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకాను వాడి శక్తి రోజు రోజుకి పెరుగుతుంది. వాడు మంచిగా, వాడికి అన్ని రకాలు కూడా మంచిగా దొరుకుతూ ఉన్నాయి. వాడికి ఆస్తి ఐశ్వర్యము అన్ని అనుభవిస్తున్నాడు. కానీ మేమైతే కనుక ఏం చేస్తున్నాం? మీ ఆజ్ఞలను పాటించే వాళ్ళం. మాకైతే కనుక అన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళ యొక్క కష్టం ఏమిటి అని చెప్పి వచ్చే శ్లోకాల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరైనా సరే మీ యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి కూడా వాళ్ళు ఎంతో మంచి కర్మ ఫలితాలను పొందుతూ ఉన్నారు. ఇది ఎలాగ జరుగుతుంది? మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర వాళ్ళ యొక్క కష్టాన్ని, బాధని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళందరూ కూడా? సో ఈ విధంగా చెప్తున్నారంటే వాళ్ళకి రాజుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కనుక, సో వాళ్ళు ఏమంటున్నారు అంటే కనుక, నువ్వు శ్రీకృష్ణ భగవానుడా, నీవు మొత్తం ఈ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలకు అంతటికీ కూడా నువ్వు యజమానివి. మీ యొక్క అవతారం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ యొక్క అవతారం? మీరు ఎందుకు అవతరించారు? మీ యొక్క అవతారం మీకు ఎక్స్పాన్షన్ అన్నమాట. సో అయినటువంటి బలరాముడితో పాటు మీరు అవతరించారు. మీ యొక్క అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి? భక్తులని రక్షించడానికి, దుష్టులని శిక్షించడానికి మీ యొక్క అవతారం అనేటువంటిది రావడం జరిగింది. మరలా ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. కానీ అటువంటిది మీరు ఇక్కడ ఉన్నప్పుడే ఈ విధంగా ఇటువంటి అధర్మాలు చేస్తున్నటువంటి జరాసంధుడు ఇంకా ఎందుకు దండించబడలేదు? మాకు ఈ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది మాకు అర్థం కావడం లేదు. సో
కాబట్టి ఏం చెప్తూ ఉన్నారు, దయచేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. అవేంటో చూద్దాం. స్వప్నాయితం నృపసుఖం పరతంత్రమీశా శాశ్వద్భయేన మృతకేన ధురం వహామా హిత్వా తదాత్మని సుఖం త్వదనీహ లభ్యం క్లిశ్యమీహేతి కృపణాస్తవ మాయయేహ. అనువాదము మహాలక్ష్మి మాతాజీ, భాష్యము పాశం లక్ష్మి మాతాజీ. జై శ్రీ హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? ఇప్పుడే చాటింగ్ పెట్టాను. 28 మాతాజీ. 28 ప్రభు. దేవా, సదా భయాపూర్ణమగు ఈ మృత కళేబరము వంటి దేహముతో స్వప్నతుల్యమగు రాజ్య సుఖభారమును మోయుచున్నాము. ఆ విధముగా మేము నీ నిష్కామ సేవచే లభ్యమయ్యేది నిజమైన ఆత్మసుఖమును పరిత్యజించితిమి. అతి దీనులమై ఈ జన్మలో నీ బాయా ప్రభావమున మేము దుఃఖితులమైతిమి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కడచిన శ్లోకములో 6 సంశయములను వెళ్ళబుచ్చిన పిమ్మట రాజులు ఇచట తాత్కాలికము పరతత్వమునైన నామమాత్ర రాజసుఖమును పొందుటకై శాశ్వతమగు ఆత్మసుఖమును విడిచినట్టి తమ మూర్ఖత్వ కారణముననే నిజముగా దుఃఖితులమైతిమని ఒప్పుకున్నారు. జనులందరూ తమ ఆత్మను పణముగా పెట్టి ధనమును, అధికారమును, గౌరవమును, ఉన్నత కుటుంబమును కోరుచు ఇటువంటి పొరపాటునే చేయుదురు. భగవానుని మాయా ప్రభావమునకు లోనైతిమని రాజకీయ నాయకత్వము యొక్క ఘోరమగు ఉద్వేగమును సుఖమనుచు పొరబడితిమని రాజులు ఒప్పుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇంతకు ముందు శ్లోకంలో వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ శ్లోకంలో వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మేము మృత శరీరాల లాంటి ఒక శరీరాలను పెట్టుకుని ఉన్నాం. మేము ఈ శరీరాల్లో ఏముంది, ఎప్పుడు కూడా భయంతోనే నిండి ఉన్నాం. కానీ ఏమని అనిపిస్తుంది మాకు, ఏదో పెద్ద ఆనందం ఏదో వచ్చేస్తుంది, సంతోషం ఏదో వచ్చేస్తుంది, ఈ యొక్క రాజు శరీరంలో ఏవో రాజభోగాలు ఉన్నాయి అని చెప్పి మేము అనుకుంటాము. అవన్నీ కూడా ఏమిటి, ఒక కళ లాంటిది. యాక్చువల్గా చాలా సార్లు చూస్తాం, రాజులు వాళ్ళ గురించి అంతా చెప్పుకుంటూ ఉంటే కనుక ఆహా చాలా బాగుంది, ఎంత బాగుందో అంత బాగుందో అని అనుకుంటాం. కానీ వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ముళ్ళ కంప మీద కూర్చున్నట్టే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కనుక ఎప్పుడు కూడా వాళ్ళకి భయమే అనమాట. ఎవరు ఎటేపు నుంచి వచ్చి ఏ విధంగా నన్ను సంహరిస్తారో, లేకపోతే నా రాజ్యాన్ని లాగేసుకుంటారో, నన్ను చంపేస్తారేమో, ఎవరు ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారు నాకు, ఎవరిని జయించాలి, ఎవరిని ఓడించాలి, ఎవరి మీద యుద్ధం చేయాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. మధ్య మధ్యలో ఏంటంటే బ్రేక్ లాగా ఒక చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దానికే రాజులు చెప్తూ ఉన్నారు, ఏమని చెప్తున్నారు, ఎప్పుడు కూడా మాకు భయమే ఈ యొక్క రాజు శరీరంలోను. మేము ఏం చేసాము, మూర్ఖత్వంతో ఆత్మకు ఎంతో నిజమైనటువంటి ఆనందము ఉంటే గనక దాన్ని వదిలిపెట్టి అనవసరంగా మేము ఈ యొక్క భౌతిక సుఖాల పట్ల వెంపర్లాడాము. నిజమైనటువంటి సుఖం ఏమిటి, ఆత్మకి ఈ యొక్క పరమాత్ముడి యొక్క సేవలో ఉండడము. కానీ మేము మూర్ఖులం కాబట్టి అంత అత్యుత్తమమైనటువంటి ఆనందాన్ని వదిలిపెట్టి మాయా సుఖాన్ని పొందడానికి ప్రయత్నించాం మేము. అందుకని ఇప్పుడు మేము ఈ రకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అంటే కనుక ఏమిటి, వాళ్ళకి యొక్క రాజు అనేటువంటి ఒక పొజిషన్, ఒక స్థాయి మీద వాళ్ళకి విరక్తి వచ్చేసింది అన్నమాట. వాళ్ళందరూ కూడా ఏ స్థాయికి వచ్చేసారు, తర్వాత మీకు రాజ్యం ఇస్తాను అని చెప్పి వాళ్ళని విడిపించినా సరే మాకు వద్దు బాబు, మీ సేవ కావాలి స్వామి, అవన్నీ వద్దు, మాకు అవసరం లేదు అనేటువంటి అంతటి వైరాగ్యము వాళ్ళందరికీ కూడా వచ్చేసింది అనమాట. అందుకే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క భావనని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు, నీ యొక్క మాయ
యొక్క ప్రభావంలోకి నీ యొక్క మాయ యొక్క ప్రభావంలో మేము పడిపోయాము. పడిపోయి ఏంటి, ఈ యొక్క ఆ రాజు కింద ఉన్నటువంటి రాజరికాన్నే మేము ఏదో పెద్ద సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాము. కానీ ఇందులో సుఖం అనేటువంటిది ఏది కూడా లేదు. అనవసరంగా మీ భక్తి సేవ అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసి యొక్క కష్టాన్ని మేము ముళ్ళకంప లాంటి యొక్క రాజరికాన్ని లేకపోతే కనుక రాజ్యభారాన్ని మేము తల మీద పెట్టుకున్నాము, ఇవన్నీ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అన్నమాట. సో తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్తారనమాట, సో యొక్క జరాసంధుడు మమ్మల్ని ఏం చేశాడు, మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి వాళ్ళు వేడుకుంటారు అన్నమాట. అవేంటో చూద్దాం. తన్నో భవాన్ ప్రణత శోక హరాంగ్రియుగ్మో బద్ధాన్ వియుంక్ష్వ మగధా వయకర్మ పాశాత్ యో భూభుజో యుతమతాంగజ వీర్యమేకో బిభృత్ పురోద భవనే మృగరాదివాపి. సెలెల మాతాజీ అనువాదము, ఆ తర్వాత భాష్యము స్వప్నలత మాతాజీ. శరణుజొచ్చిన వారల దుఃఖమును నీ పాదపద్మములు శమింపజేయును కనుక మగధరాజు రూపమున ప్రకటమైనట్టి మా కర్మబంధము నుండి బంధితులమగు మమ్ము విడిపింపుము. 10,000 మత్తగజముల బలమును తానొక్కడే కలిగిన వాడై వాడు సింహము గొర్రెలను బంధించినట్లుగా మమ్ము తన భవనమున బంధించినాడు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. భగవన్మాయచే సృజింపబడిన కర్మబంధము నుండి తమను విడిపింపుమని రాజులు ఇచ్చట భగవంతుణ్ణి ప్రార్థించుచున్నారు. జరాసంధుడు ఎంతటి బలవంతుడనగా తమ స్వంత బలముచే తాము తప్పించుకొనుట అవకాశమే లేదని రాజులు స్పష్టపరిచిరి. హరే కృష్ణ. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారు, మా యొక్క కష్టాలకి కారణం వేరే ఎవరూ కాదు, మా యొక్క కర్మలే, మేము చేసినటువంటి మా యొక్క కర్మ బంధనాలే ఇప్పుడు ఎలాగా అవి మా ముందు ప్రత్యక్షమైనవి, ఈ యొక్క జరాసంధుడి కింద అవి బయటపడినవి ఆ కర్మ బంధనాలన్నీ కూడాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, కాబట్టి మమ్మల్ని ఈ యొక్క జరాసంధుడు ఏం చేశాడు, మమ్మల్ని అందరినీ కూడా బంధించాడు. కానీ జరాసంధుడు ఏమిటి ముఖ్య కారణం కాదు, ముఖ్య కారణం ఏమిటి మా యొక్క కర్మ అన్నమాట. కానీ జరాసంధుడు ఎలా ఉన్నాడు అంటే కనుక ఎంతో బలవంతుడిలాగా ఉన్నాడు. మొత్తం 10,000 ఏనుగుల బలాన్ని కలిగి ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఆయన యొక్క గృహంలో బంధించేశాడు. ఎలాగ బంధించేశాడు, సింహం గొర్రెల్ని ఎలాగైతే కనుక బంధిస్తుందో అలాగే బంధించేశాడు. సో కాబట్టి మా యొక్క సొంత బలంతో మేము జరాసంధుడి యొక్క చెర నుంచి మేము బయటపడలేము, కాబట్టి మీరే వచ్చి రక్షించాల్సింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితి చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో వాళ్ళు ఏం చెప్తారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థితి ఏమిటి, మీరైతేనే చేయగలరు అని చెప్పేసి ఆయనతోటి అంతకుముందు జరాసంధుడితోటి జరిగినటువంటి యుద్ధాల గురించి వాళ్ళు చెప్తారనమాట. అవేంటో చూద్దాం. యో వై త్వవాదిన వక్రత్వ ఉదాత్త చక్ర భగ్నో మృదే ఖలు భవంతమనంత వీర్యం జిత్వాన్ నృలోక నిరతం సకృతు దదర్పో యుష్మాత్ ప్రజారుజతి నోజిత తద్విదేహి. చంద్రమాతాజీ అనువాదము, భాష్యము మొదటి పారాగ్రాఫ్ ప్రసన్న మాతాజీ, రెండవ పారాగ్రాఫ్ పద్మిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓ చక్రపాణి, నీ శక్తి అనంతమైనది. నువ్వు యుద్ధమున జరాసంధుని 17 మార్లు అణిచితివి. కానీ తర్వాత నువ్వు మానవ కలాపములను ప్రకటించుచు ఒక మారు వాడు నిన్ను జయించినట్లు చేసితివి. ఇప్పుడు వాడు మిగులు గర్వితుడై ప్రజల మగు మమ్ము కష్టపెట్టుబడు సాహసించుచున్నాడు. ఓ అజితుడా, ఈ పరిస్థితి ఇప్పుడు సరిదిద్దుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. నరలోకములో భగవానుడు లీలామగ్నుడయ్యనని
నృలోక నిరతము అను పదము సూచించును. ఆ విధముగా అతడు జరాసంధుని 17 మార్లు అణచివేసిన పిమ్మట నరలోక రాజు వలె నటించుచు ఒక యుద్ధంలో వాడు జయించినట్లు కావించెను. తాము ఆ దేవదేవుని శరణాగత జీవులు కనుక జరాసంధుడు తమను విశేషముగా పీడించుచున్నాడని రాజులు సూచించిరి. అందువలన వారు, ఓ చక్రాయుధారి, దయచేసి తగిన ఏర్పాట్లు చేయవలసినది అని అతనితో విన్నవించుకొనిరి. హరే కృష్ణ ప్రభు. పరీక్ష రోజు దండ ప్రణామం. రాజుల మనోభావమును స్త్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యక్తపరిచిరి. ఓ దేవా, ఇదివరకే నీవు జరాసంధునితో వరుసగా 18 సార్లు యుద్ధం చేసితివి. వాటిలో నీవు వాని అసాధారణ బలమును అతిశయించి 17 మార్లు వారిని పరాజితులు చేసితివి. కానీ 18వ యుద్ధంలో నీవు మానవులే వర్తించి ఆ విధంగా పరాజితుడమైనట్టు కనపరిచివి. హే ప్రభు, ఏ సమయములను జరాసంధుడు నిన్ను ఓడించలేడని మేమెరుగుదుము. ఏలైనా నీ బలము, శక్తి, సంపదలు, అధికారము అనంతమైనవి. నీకు సమానులు గాని అదుకులు గాని లేరు. 18వ యుద్ధంలో జరాసంధునిచే ఓటమి నీ మానవ వ్యవహార ప్రదర్శనమే గాని అన్యము కాదు. దురదృష్టవశాత్తుగా మూర్ఖ జరాసంధుని యుక్తులను ఎరుగుకున్నాడు. అప్పటి నుండి వాడు తన లౌకిక పరువు ప్రతిష్ట పట్ల మిగుల గర్వితుడైనాడు. భక్తులుగా మేము నీకు ఆధీనులమై ఉంటిమని చక్కగా ఎరిగిన వాడై వాడు మమ్ములను బంధించి చెరసాలలో పెట్టినాడు. హరే కృష్ణ రోజు. థ్యాంక్ యూ. కరెక్ట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? కృష్ణుడు ఎక్కడ? కృష్ణుడు మేమందరం అయితే కనుక బలహీనులం, మాకంతటి శక్తి అయితే లేదు. కానీ మీ పొజిషన్ ఏమిటి? మీ స్థాయి ఏమిటి? ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయి. 17 సార్లు జరాసంధుడు ఏం చేశాడు? ఆయన మీ పైన దండయాత్ర చేశాడు. 17 సార్లు కూడా మీరు అతన్ని ఎంతో అవలీలగా ఓడించేశారు. కానీ ఏం చేశారు? 18వసారి మీరు ఆ మానవ కార్యకలాపాల్లో మునిగి ఏ విధంగా చేశారు? మానవ లీల చేసినట్లు ఆ యొక్క యుద్ధం నుంచి మీరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. దాన్ని ఏమనుకుంటున్నాడు జరాసంధుడు? యుద్ధం నుంచి కృష్ణుడు పారిపోయాడు, నాతో యుద్ధం చేయలేకపోయాడు అంటే కృష్ణుడిని ఎందుకు చెప్పుకున్నాం కదా మన యొక్క వృత్తాంతం. మొత్తం పర్వతానికి అంతా కూడా నిప్పు పెట్టేస్తే కనుక అక్కడి నుంచి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా పైనుంచి ఎన్నో యోజనాల ఎత్తుంటే కనుక ఆ పర్వతము అంత దూరం ఉన్నటువంటి పర్వతాన్ని వాళ్ళందరూ కూడా దూకి మళ్ళీ వెళ్ళిపోతారు. సో అంటే జరాసంధుడు ఏమని అనుకున్నాడు? యుద్ధంలో నేను కృష్ణ బలరాముడిని చంపేశాను అని అనుకున్నాడు ముందు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నా సరే నా దగ్గర నుంచి పారిపోయారు, వాళ్ళు పారిపోయి ఎక్కడ ద్వారకలో దాక్కుని ఉన్నారు వాళ్ళు అని చెప్పని అనుకున్నారు. అంటే ఏమైపోయింది? జరాసంధుడు గర్వం వచ్చేసింది. నాకంటే బలవంతులు లేరు, నా ముందు ఎవ్వరు లేరు అనేటువంటి గర్వం వచ్చేసి ఏం చేశాడు? చాలా పొగరు అన్ని కూడా వచ్చేసినాయి అన్నమాట. సో ఏం చేశాడు? ఆ పొగరు రావడం మూలంగా ఏం చేశాడు? మమ్మల్ని అందరినీ కూడా బంధించేశాడు. తెలుసు మేమందరం కూడా నీ యొక్క భక్తులమని. కానీ ఏంటి? అతనికి భయమేమీ లేదు. ఎందుకంటే కనుక కృష్ణుడు ఏం చేస్తాడు? నా చేతిలో ఓడిపోయాడు. ఈసారి వచ్చినా సరే మళ్ళీ నేను ఇన్ని అక్షోహిణీల సేన పెట్టుకొని కృష్ణుడిని నేను ఓడించేస్తాను, నా బలం ముందు కృష్ణుడు ఎంత అని చెప్పేసి జరాసంధుడికి భయం లేకుండా పోయింది. సో కాబట్టి ఓ చక్రపాణి, చక్రాన్ని ధరించినటువంటి ఓ శ్రీకృష్ణ భగవానుడా, మీరు ఏదోలాగా చేయండి, ఏదో ఒకటి చెయ్యండి. మమ్మల్ని యొక్క జరాసంధుడి యొక్క చెరసాల నుంచి, జరాసంధుడి యొక్క బారి నుంచి, అదేవిధంగా మా యొక్క కర్మ బంధనాల నుంచి మమ్మల్ని విడిపించండి స్వామి అని చెప్పి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వినవించుకుంటూ ఉన్నారనమాట. సో ఇప్పటిదాకా చెప్పినటువంటి శ్లోకాల్లో ఏమిటి? రాజులు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు దూత మాట్లాడతారనమాట. సో దూత ఏమంటున్నారు? దూతం వాచా ఇతి మాగధ సమృద్ధ భవాద్దర్శన కాంక్షిణా ప్రపన్నా పాదమూలం తే దీనానాం సంవిధీయతం. భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దూత పలికాను, జరాసంధునిచే బంధించబడిన రాజుల సందేశం ఇది. నీ పాదములకు శరణుజొచ్చిన వారందరూ నీ దర్శనాతురులై ఉన్నారు. ఈ దీనులకు శుభమును కలుగజేయము. హరే కృష్ణ. సో దూత చెప్తూ ఉన్నారనమాట వాళ్ళందరి యొక్క పరిస్థితి. ఈ రాజులకి సందేశాన్ని ముందు వినిపించారు, ఇప్పుడు ఆయన మాట చెప్తూ ఉన్నారు. ఈ రాజులందరూ కూడాను వినిపించినటువంటి సందేశం ఎవరు? వీళ్ళందరూ కూడా జరాసంధుడు బంధించినటువంటి రాజులు అనమాట. సో వాళ్ళందరూ కూడా మీ యొక్క
శరణాగతులు, మీ పాద పద్మాలకి శరణాగతులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. దయచేసి ఈ పేద ఆత్మల పైన మీరు దయచేసి కృప చూపించండి, వాళ్ళకి అదృష్టాన్ని కలిగించండి అని చెప్పి దూత విన్నవించడం జరిగింది అనమాట. సో అప్పుడే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది ఆ యొక్క సభలో. అదేంటో చూద్దాం. శ్రీ సుఖం వాచ రాజదూతే బ్రువత్యేవం దేవర్షి పరమద్యుతి బిభ్రత్ పింగా జటాభారం ప్రదూరాసీద్యదారవి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధర్మకృష్ణ. సుఖదేవ్ గోస్వామి పలికెను రాజదూత 32 కదా ప్రభుజీ. 32 మాతాజీ. రాజదూత ఆ విధంగా పలికినంతటా దేవర్షి నారదుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. శరమున బంగారు జటాజూటధారి ఆ పరమ తేజోపూర్ణుడగు ముని సూర్యుని వలె ప్రవేశించెను. హరే కృష్ణ. తం దృష్ట్వా భగవాన్ కృష్ణ సర్వలోకేశ్వరేశ్వరా వవందా ఉత్థితా శీర్ష్ణా ససభ్యాసానుగో ముదా. శాంతకుమారి మాతాజీ. శ్రీకృష్ణుడు బ్రహ్మరుద్రుల వంటి లోకపాలకులను పూజనీయ ప్రభువైనను నారదుడు అర్థించున్నట్లుగా కాంచనాథని ఆ మునికి స్వాగతం పలుకుటకు తన మంత్రి కార్యదర్శులతో పాటు ఆనందంతో లేచి నిలబడిన వాడి శిరమును వంచి నమస్కరించింది. భాష్యం. ఈ తాత్పర్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించిన దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథము ఆధారముగా రచించబడినవి. నారదుడు అర్థించుటను గాంచి శ్రీకృష్ణుడు పరమ ప్రసన్నుడైనని ముదా అనుపదము సూచించును. అదే సభాజాయిత్వ విధివత్ కృతాసన పరిగ్రహం భావశేషునృతై వాక్యై శ్రద్ధయా తర్పయాం మునిం. వాసవి మాతాజీ. నారదుడు తన కొసగిన ఆసనమును స్వీకరించిన పిమ్మట శ్రీకృష్ణుడు ఆ మునిని యథావిధిగా అర్చించి శ్రద్ధతో సంతుష్టుడిని చేసి సత్యప్రియ వచనములను ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో దూత ఈ విధంగా మాట్లాడుతూ ఆ యొక్క సందేశాన్ని వినిపించినటువంటి సమయంలో, అదే సమయంలో ఏం జరిగింది, అక్కడికి నారదముని రావడం జరిగింది అనమాట. ఎలా ఉంది నారదముని యొక్క తల మీద? సో ఆయన యొక్క మ్యాట్స్ అన్నమాట. సో జుట్టు అంతా చిక్కుగా ఇలాగ ముళ్ళు అందరూ కూడా కలుపుకుంటారు, అవన్నీ కూడా ఎలా ఉంది, బంగారు రంగులో ఉందన్నమాట ఆయన యొక్క శిరం పైన. సో ఆయన ఎలా ఉన్నారు, ఎంతో దేదీప్యమానంగా ఆయన సూర్యుడిలాగా ఆయన వెలిగిపోతూ ఉన్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడు, ఆయన దేవాది దేవుడు, బ్రహ్మ రుద్రులు వాళ్ళందరికీ కూడా ఆయన యజమాని అయినా సరే, ఎప్పుడైతే కనుక నారదముని అక్కడికి రావడం చూశారో వెంటనే ఆయన ఎంతో ఆనందంగా తన యొక్క ఆసనం నుంచి ఆయన, ఆ మునులు, అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా ఏమిటి, నారదమునిని వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా లేచి ఆయనకి నమస్కారాలు అర్పించారనమాట. వాళ్ళ యొక్క శిరస్సులు తల వంచి వాళ్ళు నమస్కారాలు అర్పించారనమాట. సో నారదముని ఆ తర్వాత ఏమిటి, అక్కడ కూర్చోబెట్టారు, ఆయనకి సముచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చారు. ఆయన అక్కడ కూర్చున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధంగా, సో ఏ విధంగా అయితే కనుక ఆయనకి సంతృష్టి కలిగించాలో ఆ విధంగా ఆయనకి సంతృష్టి కలిగించి ఆయనకి నిజంగా ఆయనకి ఆనందాన్ని కలిగించేలాగా ఆయన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం మొదలు పెట్టారనమాట. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. అపి స్విద్ ఆద్యలోకానాం త్రాయణాం అకుటో భయం నానుభూయాన్ భగవతో లోకాన్ పర్యాతతో గుణ. హరిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేడు ముల్లోకములు సమస్త భయము నుండి విడివాడిన వనుట సునిశ్చితము. ఏలయన సకల లోకములందు ఇచ్చానుసారముగా సంచరించడి నీ వంటి మహనీయుని ప్రభావమే అటువంటిది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నాహితే విదితం కించిల్ లోకేశ్వరీశ్వర కర్తృ అత పృచ్ఛామహే యుష్మాన్
పాండవానాం చికీర్షితం. భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండకపోయిన భగవత్ సృష్టిలో నీకు తెలియనిది లేదు కనుక పాండవులు ఏమి చేయదలుచుచున్నారో దయచేసి నాకు చెప్పవలసినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండకపోయిన. శ్రీనారదవాచ దృష్టామయేతి బహుశా దృష్టామయాతే బహుశో దురత్యయా మాయా విభో విశ్వసృజా చ మాయినా భూతేషు భూమాశ్చరత స్వశక్తిభిర్ వహ్నేరివచ్ఛాన్నరుచో నమేద్భుతం. రాధమ్మ మాత చదవండి. ఈ నారదుడు పలికెను, ఓ సర్వశక్తిమంతుడా, ఏ మాయ ద్వారా నీవు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని మోహపడుతూ అటు నీ దుస్తరముగు మాయను నేను పలుమార్లు గాంచి ఇంటును. ఓ సర్వ పరివేష్టితుడా, అగ్ని దాని ధూపముతో నిజ ప్రకాశమును మరుగుపరిచేట రీతి జీవుల నడుమ సంచరించినప్పుడు నీవు స్వశక్తులకే నిన్ను మరుగుపరచుకున్నట్టు నాకు ఆశ్చర్యమును కలిగించదు. హరే కృష్ణ. శ్వేత మాతాజీ అనువాదించండి, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధనకృణ. పాండవుల ఉద్దేశముల గురించి శ్రీకృష్ణుడు నారదముని అడిగినప్పుడు ఆ దేవదేవుడే స్వయముగా స్వరశక్తిమంటు సర్వజ్ఞుడు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునే మోహపరిచినంతటి వాడని ఆ ముని సమాధానమిచ్చాను. శ్రీకృష్ణుడు జరాసంధుని వధింపగోరినాడని పాండవుల ఉద్దేశముల గురించి విచారణ చేయుట ద్వారా అతడు ఆ లీలలను చేయుట సన్నతుడగుచున్నాడని నారదుడు తెలుసుకొనెను. భగవాను ఉద్దేశము ఎరిగిన వాడై నారదుడు తనను ఆ దేవదేవుడు వినయముతో సమాచారమును అడిగినప్పుడు ఎంత మాత్రము ఆశ్చర్యపడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో శ్రీకృష్ణ భగవానుడు నారదముని చక్కగా కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి చెప్పారు, ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకు? మీరు వచ్చారు కాబట్టి ముల్లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయం నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే కనుక మీరు అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి. సో మీరు ఎక్కడ తిరుగుతూ ఉంటారు? మొత్తం ముల్లోకాల్లో కూడా ఎప్పుడు మీరు తిరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏం జరిగింది? అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయం అంతా కూడా పోతుంది. సో అక్కడ ఉన్నటువంటి దూత ఏమనుకుంటాడు ఈ మాట విన్న తర్వాత? ఆహా, శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు, నారదముని కూడా వచ్చారంట, అంతే పని అయిపోయింది అని చెప్పి ఆ దూత అనుకుంటాడు అనమాట. ఆయన వచ్చినటువంటి పని అయిపోయింది అనమాట. సో ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఆయన అడుగుతూ ఉన్నారనమాట, ఏదో ఆయనకి తెలియనట్టు. కానీ ఏంటంటే ఆయన వినాలని అనుకుంటున్నారు, నారదముని దగ్గర నుంచి వినాలని అనుకుంటున్నారు. సో అధ్యాయం చివరిలో కూడా చూస్తాం, ఆయన ఒక మంచి ఐడియా అడుగుతారు, ఉద్ధవుడిని అడుగుతారు అనమాట. సో ఉద్ధవుడు కూడా అదే విధంగా ఆశ్చర్యపోతాడు అనమాట. తర్వాత ఆశ్చర్యపోతాడు ఆయన ఉద్ధవుడు కూడా. ఆయనకి అన్ని తెలుసు శ్రీకృష్ణ భగవానుడు, ఆయనకి ఎవరు అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే నా చేతి కావాలని చెప్పి చెప్పించుకున్నారు అని చెప్పి ఆయన 3వ స్కందంలో చూసాం కదా. సో ఆ యొక్క ఇన్సిడెంట్ ఇప్పుడు మళ్ళీ 10వ స్కందంలో ఇక్కడ మళ్ళీ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రశ్న ఏం చేస్తున్నారు? సో మీకు తెలియని ముల్లోకాల్లో మీరు తెలియనటువంటి విషయాలు ఏది కూడా ఉండదు భగవంతుడి యొక్క సృష్టిలో. సో దయచేసి నాకు పాండవుల గురించి చెప్పండి, పాండవులు ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పండి. ఆయనకి తెలీదా అవన్నీ కూడా? కానీ నారదమునికి తెలుసు కాబట్టి ఆయన మళ్ళీ దానికి తగినట్టు ఆయన సమాధానం ఇస్తారనమాట. సో ఏం చెప్తున్నారు నారదముని? నేను చాలా సార్లు దాట సఖ్యము కానటువంటి నీ యొక్క మాయాశక్తిని నేను చూడడం జరిగింది చాలా సార్లు. ఆ మాయాశక్తి ఏం చేస్తుంది? యొక్క సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి మోహానికి గురి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఏం చేస్తుంది ఇది నాకు, కానీ నాకు ఇవేమీ ఆశ్చర్యాన్ని కలిగించవు. ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగించవు? ఒక్కొక్కసారి మీ యొక్క శక్తులతోనే మీరు కప్పబడిపోయినట్టు మీరు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు? మీరు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు. ఎలాగా అంటే కనుక ఒక్కొక్కసారి అగ్ని ఆ పొగ చేత కప్పబడినట్టు మీ యొక్క శక్తుల చేత మీరు
కప్పబడి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మీ యొక్క శక్తులతోటి ఎప్పుడు కూడా మీరు కప్పబడిపోరు. ఎప్పుడు కూడా మీరు అన్ని రకాలైనటువంటి శక్తులకి కూడా మీరు యజమాని. శ్రీకృష్ణ భగవానుడు నారదమునికి తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు, ఇంకా ఆల్ కాగ్నిటివ్. సో మొత్తం అన్ని కూడా ఆయనకు తెలుసు, తెలియనటువంటి విషయం ఏది కూడా ఉండదు. అయినా సరే మరి నారదముని ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఎందుకంటే కనుక ఆయన మానవ లీల చేస్తూ ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి, పాండవులు ఏం చేయబోతున్నారు అని చెప్పి తెలియాలి కాబట్టి నారదముని ద్వారా ఆ యొక్క సందేశాన్ని పంపించినట్లు. సో నారదముని ద్వారా ఆ విషయాన్ని చెప్పించాలి అని అనుకుంటున్నారు అన్నమాట. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? భగవంతుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటిది కేవలం శుద్ధ భక్తులకి మాత్రమే తెలుస్తుంది. సో నారదమునికి తెలిసింది కాబట్టి నారదమునికి అందులో ఆశ్చర్యం ఏమీ కలగలేదు. ఎందుకంటే కనుక ఆశ్చర్యం కలగాల్సింది ఆయనకి ఇంతకు ముందే కలిగేసింది. ఆయన చూసారు, ఆయన చెప్పారు కదా, ఆయన కాళ్ళు కడగడము ఇవన్నీ కూడా చూశారు. సో అవన్నీ కూడా ఆయనకి తెలిసిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఆయన దాని గురించి ఏమి పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు అనమాట. సో ఆయన అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో నేనేం పెద్ద ఆశ్చర్యపడట్లేదు స్వామి, మీరు చేసినటువంటి యొక్క పనికి, ప్రశ్నించినటువంటి విధానానికి అని చెప్పి చెప్పారనమాట. తవేహితం కోర్హతి సాధు వేదితుం స్వమాయేదం సృజతో నియచ్చత యద్విద్యమానాత్మతయావత్ భాషతే తస్మై నమస్తే స్వవిలక్షణాత్మనే. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదము, భాష్యము మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవడు నీ ఉద్దేశ్యమును చక్కగా నెరగగలడు? నీ మాయచే నీవు ఈ విశ్వమును విస్తరింపచేసెదవు, అట్లే లయింపచేసెదవు. ఆ విధముగా ఈ విశ్వము అస్తిత్వము కలదిగా ప్రతీతమవుతున్నది. అట్టి అచింత్య దివ్య స్థితిని కలిగిన నీకు వందనములు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. భాష్యము. నారదుని అనుభూతిని శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి. దేవా, నీ అచించ శక్తిచే నీవు ఈ జగత్తును సృజించి పోషించి తిరిగి రయింపచేయుడువు. ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఛాయా ప్రాతినిధ్యమే అయినప్పటికీ నీ అచించ శక్తి కారణమని వాస్తవమైనదిగా గోచరించును. భవిష్యత్తులో నీవు ఏది చేయగోరుచున్నావో ఎవ్వడనూ ఎరుగజాలడు. నీ దివ్యస్థితి ఎల్లరకు సర్వదా అచింత్యమైనది. ఇక నాకు సంబంధించినంత వరకు నేను నీకు పదే పదే వందనములను మాత్రమే చేయగలను. శ్రీకృష్ణుడు అద్వితీయ స్వభావమును గుణములను కలిగి ఉన్నాడని సవిలక్షణాత్మనే అను పదము కూడా సూచించును. భగవంతునికి సమానుడు కానీ అధికుడు కానీ వేరొకడు లేడు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవా, మీ యొక్క ఉద్దేశ్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? మీరేమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో ఎవరు అర్థం చేసుకోగలరు? సో మీరు మీ యొక్క బహిరంగ శక్తి ద్వారా ఏం చేస్తూ ఉంటారు? ఒక్కొక్కసారి సృష్టిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి నాశనం చేసి వాటిలన్నిటిని కూడా తీసేసుకుంటారు. అయినా సరే అవన్నీ కూడా ఎలా అని కనిపిస్తూ ఉంటాయి? ఆ యొక్క బహిరంగ శక్తి ద్వారా మాయ చేత సృష్టించబడినటువంటివి అవన్నీ కూడా నిజమేనేమో, నిజంగానే ఉన్నాయేమో అనేటువంటి భావన కలిగిస్తూ ఉంటుంది. కానీ నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇన్కన్సీవబుల్. ఎవరు కూడా తెలుసుకోలేరు దాన్ని. అటువంటి నీకు వందనాలు తండ్రి అని చెప్పి ఆయన ప్రణామాలు చేస్తూ ఉన్నారనమాట. ఎవరు కూడా మీ యొక్క స్థితిని ఎవరు అర్థం చేసుకోలేరు. మీ యొక్క ప్లాన్స్ అనేటువంటిది ఎవరు అర్థం చేసుకోలేరు. మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి కూడా ఎవరికి అర్థం కాదు. సో కాబట్టి నేనేం చేస్తున్నాను, నాకు తెలిసినంత వరకు కూడా మళ్ళీ మీకు ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను నేను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. జీవస్య యా సంసరతో విమోక్షణం న జానతో నార్దవః శరీరతా
లీలావతారై స్వయశా ప్రదీపకం ప్రజావలయా త్వతమాహం ప్రపద్యే. భాగ్యలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు జన్మ మృత్యు వలయంలో చిక్కుబడిన వాడై 39 శ్లోకం కదా ప్రభుజీ. జీవుడు జన్మ మృత్యు వలయంలో చిక్కుబడిన వాడై తనకు మిక్కిలి కష్టమును కలగజేసి భౌతిక దేహము నుండి ముక్తి నెట్టు వడయగలడు వెరుగజాలకున్నాడు. కానీ దేవదేవుడవగు నీవు అనేక రూపములలో ఈ జగత్తులో అవతరించి లీలలను వనర్చుట ద్వారా దేదీప్యమానమగు నీ యశోదీపముతో ఆత్మపదమును ప్రకాశింపజేసెదవు కనుక నేను నీకు శరణు జొచ్చుచున్నాను. చాలా ప్రభుజీ. అంతే మరి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండప వివరించిరి. దేహాత్మ బుద్ధితో ప్రతి ఒక్కడూ కోరికలచే నడుపబడుచు ఆ విధముగా జన్మ మృత్యు వలయంలో ఒకదాని వెంట ఒకటిగా క్రొత్త దేహములను తయారు చేసుకుంటుండును. అటువంటి అస్తిత్వ భావనలో లగ్నమై జీవుడు భౌతిక దేహమనే పంజరము నుండి బయటపడుటెట్లో ఎరుగకుండును. దేవా, నిర్హేతుక మగు కరుణచే నీవు అవతరించి ప్రకాశమానములు యశోపూర్ణములు నగు దివ్య లీలలను ప్రదర్శింతువు కనుక నీకు వందనములను కావించుట తప్ప నేను చేయగలిగినది వేరొక్కటి లేదు. దేవా, నీవు దేవదేవుడవు, పరబ్రహ్మము. సాధారణ మానవునిగా నీ లీలలు వేరొక చతురమగు సాధనము. అది అచ్చము. నటుడు తన స్వరూపమునకు భిన్నమైన పాత్రను పోషించడి రంగస్థలము పైన నాటకము వంటిదే. హరే కృష్ణ. జీవుడు నారదముని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు? ఇక ప్రతి జీవుడు కూడా జనన మరణము అనేటువంటి చక్రంలో వాళ్ళందరూ కూడా చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా తెలియట్లేదు ఈ యొక్క చక్రం నుంచి, ఈ యొక్క శరీరం నుంచి ఎలాగ బయటపడాలి అనేటువంటిది ఎప్పుడు కూడా తెలియట్లేదు. ఈ శరీరంలో ఏమన్నా చాలా ఆనందంగా ఉంటుందో వాళ్ళకి? ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి బాధలు అన్నీ కూడా తీసుకుని వస్తూ ఉంది. కానీ మీరేమిటి? మీ యొక్క స్థితి ఏమిటి? భౌతిక ప్రపంచంలో మీరు రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుని వస్తూ ఉంటారు. ఇక్కడ మీరేం చేస్తూ ఉంటారు? రకరకాలైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు. ఆ లీలలన్నీ కూడా పూర్తిగా ఆధ్యాత్మికం. సో ఈ లీలలు చేయడం ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? ఎవరైతే జీవులందరూ ఉన్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి దారిలో వెళ్ళాలి అనేటువంటిది మీరందరూ ఆ యొక్క దారిని మీరు అందరికీ కూడా కనపడేలాగా చేస్తూ ఉన్నారు. ఎలాగా? దేంతో కనపడేలాగా చేస్తూ ఉన్నారు? చీకట్లో మనకి చూడాలంటే కనుక ఏం కావాలి? ఒక టార్చ్ లైట్ కావాలి, లేకపోతే దీపం కావాలి. అలాగే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళేటువంటి దీపం ఏమిటి? ఆయన యొక్క కీర్తి. కాబట్టి నేను మీకు శరణాగతుని అవుతూ ఉన్నాను అని చెప్పేసి నారదముని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఇంకా నారదముని ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటిది మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం.